రాజమండ్రి టూర్లో పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇది పవన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చిన మెసేజ్. చండ్ర నిప్పులకు ఎక్కాడు ఆయన. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో తన పర భేదం లేకుండా అందరినీ కడిగి పడేశారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు లేవనెత్తడం, ఆ లేవనెత్తిన అంశాలు కూడా ఎవరినో కావాలని రాజకీయ పరంగానో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళనో ఏదో కక్ష సాధింపు చర్యలు అదేమీ అనలేదు. ప్రతి మనిషికి కూడా ఎంత పోటుగాడైనా ఎంత గొప్పోడైనా అకౌంటబిలిటీ అన్నది ఉండాలి తను చేసే పనికి. ఇప్పుడు అది ఉందా అంటే మంత్రులు కావనియండి, లేకపోతే ఎమ్మెల్యేలు కావనియండి, లేకపోతే అధికారులు కావనియండి, అవేవి ఆయనకి కనిపించలేదు అని చెప్పి ముఖం మీదే కుండ బద్దలు కొట్టేశాడు. కందులు దుర్గేష్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. దుర్గేష్ ఏం చేస్తున్నావు అని అడిగే పరిస్థితి. సో ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే కొంతమందికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది అని. ప్రతి ఒక్కరూ రాజకీయ పరంగా ఏమైనా తప్పులు చేస్తారే, మన పార్టీ వాడు కదా, మన గంపకి వేసి తొక్కిపెట్టి ఉంచుదాము, పైకి తెలియకుండా చేద్దాము, ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి. కానీ దానికి అన్నిటికీ అతీతం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఆయన మాట్లాడితే, ఎందుకంటే గతంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా చూస్తుంటాం. సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడే పరిస్థితి వేరు, కానీ ఒక మంత్రులు తోటి మంత్రినే మాట్లాడిన అంశం అక్కడ ఏం చేస్తున్నారు, చేయాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు పుష్కరాలు. గతంలో జరిగిన తొక్కిసలాట దగ్గర నుంచి కూడా ఆయన మొహమాటం లేకుండా డైరెక్ట్గా మాట్లాడేసిన నేపథ్యం. గతంలో ఇలా జరిగింది, మళ్ళీ జరగకూడదు. అక్కడ ఏదో ఆ నీరు, మురికి నీరు ఉంటే పుణ్యం చేయడానికి పుణ్యం వస్తుందనే ఆశతో కోట్లాది మంది ఇక్కడికి వస్తుంటారు. అందులో చేస్తే పుణ్యం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ రోగాలు అయితే వస్తాయి, జబ్బులు అయితే వస్తాయి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంతమందికి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నాయి సామాన్య ప్రజలు కూడా ఒకసారి అరే ఇది కదా కరెక్టు, ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎవరూ మాట్లాడలేదు, ఎందుకు ఈ రకంగా చెప్పరు, డైరెక్ట్గా మనం ఎక్కడో కూర్చుండి లోపల రూమ్లో కూర్చుండి వాళ్ళని వీళ్ళు తిట్టారట, వీళ్ళు నన్ను అన్నారట, అలా జరిగిందట, ఆ ఆట ఈ ఆట, ఈ దగ్గర ఆటలు ఆటలు ఉండవు, డైరెక్ట్ యాక్షన్లే ఉంటాయి. అదే అక్కడ కనిపించిన అంశం. గతంలో ఏ మంత్రి అయినా ఈ రకంగా తోటి మంత్రుల్లో అందులో వేలు పెట్టడమో, లేకపోతే వాళ్ళతో మాట్లాడడమో, వాళ్ళతోటి ఇలాగ అనడమో, లేకపోతే మన పార్టీ ఓటరా మన మంత్రే కదా అని చెప్పి లోపలికి పిలిచి చెవులో చెప్పడమో ఏదైనా ఉంటుందేమో. చెవులో చెప్పుకుంటే డైరెక్ట్గా చెప్పడం. ఒకసారి కందులు దుర్గేష్ బయట ప్లే చేయండి. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా, మేము పేపర్ మిల్లులతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ నో. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. రైట్, ఇదండి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా దుర్గేష్ గారిని కూడా ప్రశ్నించారు. మీరు చూసుకోవాలి కదా అని. ప్రతిరోజు ఆయన వచ్చి కూర్చోడు కదా అక్కడ, ప్రతిరోజు ఆయన వచ్చి చూడరు కదా. ఆ ప్రాంతం వాళ్ళు చూడాలి, అక్కడ ఎమ్మెల్యేలు చూడాలి, లేకపోతే ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూడాలి. ముఖ్యంగా అధికారులు కళ్ళు తెరాలి. ఆ పేపర్ మిల్ ఉన్నదా, ఇంకో మిల్ ఉన్నదా, వాళ్ళతోటి ఏదో ఆలోచనలు పడో కాంప్రమైజ్లు ఏవో ఇలాంటివి చేస్తున్నారని బాగా ఎక్కువ టాక్ కదా. ఆ వ్యర్థాలన్నీ అందులో పోసేస్తే ఎంతమంది రోగాల బారిన పడతాయి, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ జలపుష్పాలు అయితే కొన్ని లక్షలు చచ్చిపోతుంటాయి. ఆ సముద్రంలోని డస్ట్బిన్లు చేసి పడేశారంతే, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం పర్యావరణాన్ని ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. గోదావరి అంటే ఎంత పుణ్యనదిగా భావిస్తారండి. గోదావరికి ఉన్న చరిత్ర ఏంటండి? అది ఇప్పుడు ఏమైంది, డస్ట్బిన్ అయింది. వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి అందులో పడేస్తున్నారు. వాళ్ళకేం పోయింది, వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్ళు తాగరు కదా, వాళ్ళందరూ స్నానాలు చేయరు కదా, వాళ్ళ నీళ్ళు వాడరు కదా, వాడినోడు పోతాడు. సో పుష్కరాల టైంలో ఏదో హడావడి చేసేసి ఇన్ని కోట్లు ఉన్నాయి కదా మనం అందరం తీసుకుందాము, ఆమ్యామ్యా చేసేద్దాం, ఏదో పిచ్చిగా పనులు చేసేద్దాం, లేకపోతే పై మెరుగులు దిద్దుదాం, ఇలాంటి వేషాలు ఎవడేసినా సరే అనకపోయినా తోలు తీస్తానంటున్నాడు ఆయన. అది అకౌంటబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే పనికి.
అది నాలోనే ఉంటుంది, మీలోనే ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడు. నిన్న అక్కడ మాట్లాడిన కొన్ని అంశాలు అది పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం. ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్టైల్ మార్చారు. అది డ్రెస్సింగ్లో అవనియండి, లేకపోతే ఆయన లుక్లో అవనియండి, ఆయన మాట తీరులో అవనియండి, పరిపాలన దక్షతలో అవనియండి. సో 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు దాకా ఆచితూచి ఉన్నట్టున్నారు. నాకు కోపాలు ఉంటాయి, నచ్చినోడు ఉండండి, నచ్చినోడు పోండి అంటున్నాడు ఆయన. అందులో ఇంక మొహమాటం ఏం లేదు. నాతో ఉండాలని ఉండండి, ఉండరంటారా, మీకు నచ్చలేదా బయటికి వెళ్ళిపోమంటున్నాడు. అంటే చాలా గట్స్ ఉండాలి ఏ నాయుడికన్నా సరే అలా చెప్పడానికి. ఎందుకంటే బుజ్జగిస్తారు, ఉన్నవాడిని నచ్చకపోతే పో అని చెప్పారు అంటే ఆయనకి కొన్ని అంశాల్లో ఎక్కడో బాగా కాలుతున్నది. ఎంతకాలం అని ఎవరు భరిస్తారండి? ఇప్పుడు గతంలో కూడా ఆయన చెప్పు తీసిన సందర్భం ఎన్ని రోజులు భరించి, ఎన్ని సంవత్సరాలు భరించాడు ఆయన. భరించిన తర్వాత చెప్పు తీసాడు. సరే చెప్పు తీసిందని ఎవడో ఎంకరేజ్ చేయట్లేదు, అది తప్పే. చెప్పులు తీసి వాళ్ళని కొడతాను వీళ్ళు కొడతాను అనడం కూడా కరెక్ట్ కాదు అది. బట్ ఏంటి ఇంక ఇప్పుడు ఒక పిల్లిని లోపల పెట్టి బంధించి కొడితే అది పులి అయిపోద్ది అంటారు. అలాగే అలా అంటే ఎంత పేషెన్సీ ఉన్నా, ఎంత మంచిదనం ఉన్నా ఎక్కడ ఆగుతారు? ఎక్కడో దగ్గర ట్రిగ్గర్ ఎక్కడో అవుతుంది. అది అయినప్పుడు ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. ఇది కూడా అదే పరిస్థితి. సో ఈరోజు దుర్గేష్ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మన అరవసేదర అవసరం అనివ్వండి, లేకపోతే చిర్రి బాలరాజు అవసరం అనివ్వండి. సో గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త రూపం ఇది అని జరుగుతున్న ప్రచారం. మరి ఎలాంటి వాటి మీద ఆయన స్పందిస్తాడో, తెలుగుదేశం పార్టీ కోసం నేనేం కాదు రాష్ట్రం కోసం అని చెప్పి కూడా డైరెక్ట్గా మాట్లాడిన సందర్భం. అంటే చాలా అంశాలు, 1 కాదు 2 కాదు, చాలా అంశాలు వెరీ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పారదర్శకతగా మాట్లాడిన సంబంధం, తన పర భేదం లేకుండా. అదేవిధంగా అందరూ వెళ్ళాలనుకుంటే కూటమి అద్భుతంగా వెళ్తుంది, వాళ్ళు అనుకున్నట్టుగా సాధిస్తారు. లేదు అంటే వేరే వాళ్ళకి ఆటోమేటిక్గా పగ్గాలు వెళ్ళిపోతాయి. మనం ఒక డ్రైవింగ్ సరిగ్గా సీట్లో కూర్చొని చేయకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత లబోదిబో అంటే కాదు కదా. డ్రైవింగ్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తే జర్నీ సేఫ్గా సాగుతుంది, లేకపోతే ఇబ్బందులు తప్పవు. అదే పవన్ కళ్యాణ్ గారు తన ఫాలోవర్స్ కావనివ్వండి, తన జనసేనలు కావనివ్వండి, వీర మహిళలు కావనివ్వండి, కొన్ని సామాజిక వర్గాలు కావనివ్వండి, క్లియర్గా ఓపెన్గా తన మనసు విప్పి మాట్లాడిన అంశం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, లోకేష్ రాజీనామా వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణలు. డిఎస్సికి సంబంధించి లోకేష్ గారు రాజీనామా చేయాలంటున్నారు. గతంలో మీరు ఎన్నో తప్పులు చేశారు కాబట్టి మీరేమో క్షమాపణలు చెప్పాలని వీళ్ళు అంటున్నారు. అంటే రాజుకుంటుంది ఇక్కడ. నేనే కమాండర్ని, సేనాని డైరెక్ట్ హెచ్చరికలు. ఉన్నవాళ్ళు ఉండండి, లేకపోతే లేదు, నాకు తెలిసిన వ్యూహం నాకు ఏం చేయాలన్నది. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఇప్పుడు మనకి భరించేవాడు ఉన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారు ఆ కష్టాలు నష్టాలని. ఎవరైనా అతనికి ఏదో పెట్టి పోషించో లేదా ఇంకోటి చేసి మీ ఇల్లు సంగతి మీరే చూసుకోవాలండి. బయట చూడు కదా, పక్కింటి చూడు, ఏదో సాయం చేస్తాడేమో అప్పుడప్పుడు ఉడతా భక్తిని. కానీ ప్రతి నెల రెంట్లు కట్టాల్సింది నువ్వే, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాల్సింది నువ్వే, ప్రతి నెల మీ పిల్లల్ని ఫీజులు కట్టాల్సింది నువ్వే. నువ్వు భరించాలి, అది నీ బాధ్యత. పార్టీ కూడా అంతే, ఒక కుటుంబం లాంటిదే. నువ్వు భరించినప్పుడు ఎవరో వచ్చి ఉత్తర సలహాలు ఇస్తామంటే ఎవరో కూడా భరించరు. కొంతకాలం భరించారు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా. ఇంకా భరించే అవసరం లేదంటున్నాడు ఆయన. ఉన్నవాళ్ళు ఉండండి, లేకపోతే లేదు. నేను ఏదో ఒక సామాజిక వర్గం కోసం, ఒక మనిషి కోసం నేను పెట్టిన పార్టీ కాదు, రాష్ట్రం కోసం పెట్టాను, నేను ఇలాగే నడిపిస్తాను, నన్ను గెలిపించండి ఓడించండి నీ ఇష్టం అని చెప్పి డైరెక్ట్గా కార్డు అక్కడ పడిచాడు ఆయన. ఇక చిన్నప్పటి రిమైండ్, ఇది వైవి సుబ్బారెడ్డి గారికి ఏమైనా కానీ టార్గెట్ అవుతుందా అని మరొక ప్రచారం జరుగుతుంది. ఇక బ్రిటిష్ సైన్యంలో వైఎస్ ఫ్యామిలీ అట, ఇందులో నిజమెంత? రాజారెడ్డి బ్రిటిష్ సైన్యంలో ఆయన పని చేయలేదని రామ్ గోపాల్ రెడ్డి ఆయన ఒక బాంబు పేల్చాడు. మరి ఇది రేపటి నుంచి ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో చర్చిద్దాం. ప్రైమ్